పూడూరు కాంప్లెక్స్కు సంబంధించినటువంటి గద్వాల కవి డాక్టర్ అంబటి భానుప్రకాష్ గారికి ఇటీవల సెప్టెంబర్ 5 నాడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చిన సందర్భంగా కాంప్లెక్స్కు సంబంధించిన ఉపాధ్యాయులందరూ కూడా తెలుగు భాషోపాధ్యాయులందరూ కూడా ఘనంగా అతనిని సన్మానించడం జరుగుతున్నది. ఆయనకు ఈ పురస్కారం రావడం మనందరికీ కూడా సంతోషదాయక విషయం. గద్వాల విద్యా వ్యవస్థలో డాక్టర్ అంబటి భానుప్రకాష్ గారు ఒక చెరగని ముద్ర వేయడం జరిగింది. తన కవిత్వంతో, తన వాక్పటిమతో విద్యార్థులను ఎందరో ఉత్తమ స్థాయికి తీసుకెళ్తూ ఈరోజు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకోవడం మాకెందరికీ ఒక గర్వకారణం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పాఠశాల ఉపాధ్యాయులంతా, కాంప్లెక్స్ ఉపాధ్యాయులంతా అతన్ని సన్మానించుకుంటున్నది శుభ సందర్భం. అందరికీ శుభోదయం సార్. మేడమ్స్ అందరికీ కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుకరీ విద్యా గురునాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశుః. విద్య గురునాం గురు. విద్య అనేటువంటిది గురువులకు గురువు వంటిది. అలాంటి గురు స్థానంలో ఉన్నటువంటి మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నాకు విద్యాబుద్ధులు నేర్పించింది నా అమ్మ నాన్నతో పాటు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మా గురువులందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ ఈరోజు పాఠశాల సముదాయ సమావేశం పూడూరులో ఈ విధంగా సన్మాన సత్కారాన్ని అందజేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఈ ప్రయాణం అనుకున్నటువంటి ప్రయాణం ఇతర సబ్జెక్టుల మాదిరిగానే ఎటో వెళ్ళిపోతా అనుకున్నాను నేను. కానీ మా నాన్నగారి వల్ల నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం పాలెంలో ఉన్నటువంటి తెలుగు కళాశాల శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో నేను విద్యాభ్యాసం చేయడం జరిగింది. తెలుగుపై ఉన్నటువంటి మక్కువతో, ఇష్టంతో తెలుగులోనే